బీఆర్ఎస్ కు వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే పార్టీలోని కీలక నేతలంతా వేరే పార్టీల్లోకి వెళ్లి జాయిన్ అవుతున్నారు. ఇదిలా ఉంటే లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత జైల్లోనే ఉన్నారు. ఇక తాజాగా కేటీఆర్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేయడం దుమారం రేపుతోంది. తెలంగాణలో అధికారం దక్కడంతో కాంగ్రెస్ దూకుడుగా వెళుతోంది. ఒక పక్క ప్రజా పరిపాలన అందించడంపై దృష్టి సారిస్తూనే గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి కుంభకోణాలను వెలికితీయడంపై దృష్టి సారించింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ శాఖలను ప్రక్షాళన చేసే కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగానే అప్పటి కాలంలో అవినీతికి పాల్పడిన అధికారులను, వారు చేసిన మోసాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇక తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర కలకలంగా మారిన విషయం తెలిసిందే. దీనిలో ఇప్పటికే పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘటనలో సీనియర్ పోలీసుల అధికారుల్ని అరెస్టు చేశారు. అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని అపోజిషన్ నాయకుల ఫోన్లు, బిజినెస్ మ్యాన్ల కాల్స్లను ట్యాపింగ్ చేసి బెదిరింపులకు పాల్పడి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక దేశ రాజధానిలో లిక్కర్ స్కామ్ కేసు తీవ్ర సంచలనంగా మారింది. ఏకంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సైతం దీనిలో ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఇదే కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టు వ్యవహారం తెలంగాణలో మరో దుమారంగా మారింది. బీఆర్ఎస్ కు ప్రస్తుతం చోటు చేసుకుంటున్న సంఘటనలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని చెప్పవచ్చు. ఒకవైపు ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉండడం, మరోవైపు బీఆర్ఎస్ నేతలు వరుస కట్టి కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోతున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు తాజాగా బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఎం రేవంత్ పై తప్పుడు ఆరోపణలు చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేస్తామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఉన్న తలనొప్పులు చాలవన్నట్లు కేటీఆర్ పై కొత్తగా కేసు నమోదు కావడం బీఆర్ఎస్ హైకమాండ్ ను మరింత ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.